Your attention please. ఆ వీడియో చూడండి. హాయ్ అండి. బాగున్నారా ఆంటీ? చికెన్ కర్రీ. వావ్. లెగ్ పీస్ వేసుకొచ్చాను. నైస్. చికెన్ కర్రీ తినాలంటే భయం వేస్తుంది కదా అందుకని. ఎందుకు? ఈరోజు బందర్లో పావని కూతురు అయితే తులసి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, నిన్ను నూరేళ్ళు చల్లగుండు. మై గాడ్ బ్లెస్ టు యూ. ఓకేనా? ఓకే ఓకే. నూనెలోనే వేయించానండి. అయ్యో. ఇంతకుముందు పావు కిలో 50కి ఇచ్చేవాళ్ళు, ఓ పావు కిలో 60 రూపాయలకి ఇచ్చారు. నేను అందులో ఒక లెగ్ పీస్ వేసుకొచ్చుకుంటా ఎప్పుడైనా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, ఎదురు వచ్చేయండి. ది నెక్స్ట్ డే. హాయ్ అండి. హాయ్. నేను కూడా మంచిగా రెడీ అవ్వాలా, మంచి బట్టలు వేసుకోవాలా, మంచి జీవితం లాగా ఉండాలా, మంచి అన్ని వేసుకోవాలా. నాకు కూడా కోరికలు ఉంటాయండి. ఈ కోరికలు చంపేసుకున్నా నేను. నాకు ఏ ఆశలు లేవు. నా బంగారు తల్లి. అందరు సిప్స్ పెట్టమంటున్నారండి. అంటే నాకు అర్థం కాదు. సిప్స్ పెడుతున్నాను ఈ రోజు. ఈ సిప్స్ అంటే చాలా మందికి ఇష్టం అంట. ఒకప్పుడు మేము అందరూ అత్తాలు చెందించాం. నాకైతే ఇష్టం లేదు. నా ఫాలోవర్సులంతా నా చుట్టాలండి, నా బంధువులండి. అప్పుడే చుట్టాలు అయిపోయారేమిట్రా? నాకు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. నా అమ్మ, మా అమ్మ, మా అమ్మ. సార్, మా అమ్మ సార్. నన్ను ఎంతో మంది ఎన్నో ఆదరిస్తున్నారండి. ది నెక్స్ట్ డే. హాయ్ అండి. నమస్తే అమ్మా. మా ఇంట్లో ఈ రోజు నేను షాప్కి వెళ్ళి ఏదో చికెన్ నూడిల్స్ తెచ్చుకున్నానండి. రోజు ఒకటే వీడియో పెడితే మీరు ఏమైనా అనుకుంటారని తెచ్చాను. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఇదిగోండి ఉల్లిపాయలు ఎలా ఉన్నాయి. బాగుందనా? మా ఇంట్లో స్పూన్లు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇచ్చారు 2 స్పూన్లు. మా ఇంట్లో అవి బాగున్నాయి కదా, అందుకని ఇవే తిన్నామని తెచ్చుకున్నాను. కింద పడి 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 పగిలిపోయిందండి. అది చేపించుకొని వచ్చాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నూడిల్స్ చూడండి, మీరు కూడా తెచ్చుకొని తినండి. హాయ్ అండి. నమస్కారం అండి. మా ఇంట్లో కూరగాయలు ఏం లేవండి. ఊరెళ్ళి వచ్చాను. టమాటాలు ఉంటే అవి పాడైపోయినాయండి. What to talk? No words. Crying is only coming. చింతకాయ పచ్చడి ఉంది, పెరుగు తెచ్చుకున్నాం. ఈ పూట వీడియో పెడదామని చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి కూడా ఉంది అంతా. అది వేరే ఇది వేరే. మరి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నేను యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఏంటి సబ్స్క్రైబర్స్ ఏందో నోరు తిరగట్లేదండి. అది ఓకే, ఏమనుకోకండి. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. దాంట్లో 1000 వస్తే చాలు అనుకున్నా. 1026 సబ్స్క్రైబర్స్ వచ్చినాయండి. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. కానీ ఇప్పుడు 3000 దగ్గర ఉంది. గుడ్, ఫ్యాంటాస్టిక్. దాసి పెట్టుకున్నానండి. ఏ దాసి పడినా నాకు దేవుడు ఇస్తలేడు. ఇది అన్యాయం. ఎందుకో ఏమో నా మీద. ఒప్పుకోను. కానీ బుక్కడు అన్నం మాత్రం పెడుతున్నాడు. ఇప్పుడు 10 లక్షలు వ్యూస్ వస్తున్నాయండి. 60,000 లైకులు ఉన్నాయి. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. ఇన్ని ఉన్నాయి గాని దాంట్లో సక్సెస్ అయితే అవ్వట్లేదు. చింతకాయ పచ్చడి పోయిన సంవత్సరం ఉంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి యూట్యూబ్ కి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ది నెక్స్ట్ మార్నింగ్. హాయ్ అండి. నమస్తే మేడం. రోజు స్ప్రైట్ తెచ్చుకున్నానండి. లెగ్ పీస్. హ్యాపీ ముక్కడే మ్యాన్, ఎంజాయ్ బ్రో. లెగ్ పీస్ చేశాను, సపరేట్ గా తిందాము లెగ్ పీస్ అని. ఎంజాయ్ బ్రో. ఇప్పుడు టుడే ముక్కడే ఎంజాయ్. జంపర్ మే బంపర్. బాగుంది. ఏదో ఒకటి వీడియో పెట్టాలి కదండి. కరెక్టే కదమ్మా. వీడియో పెడితేనే కదండి బాగుంటది. సో గుడ్.
చాలా స్ప్రైట్ స్ప్రైట్ తాగు, చిల్ అవ్వు. స్ప్రైట్ లెగ్ పీస్ ఎంజాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వచ్చాను. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. పప్పు చేశానండి. పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ నువ్వే తిను. పప్పు చేశాను కానీ దాంట్లో కారం వేయలేదండి. నా మైండ్ అట్లా ఉంది. ఏంటి బై నీ టెన్షన్? నన్ను కొట్టి కొడుకు కాదు, ఏం కాదండి. న్యాయం చెప్పండి, కొట్టొచ్చా నన్ను? తలుపేసి కట్టా కొట్టాడండి. డబ్బులు కావాలంట. గుర్తుపెట్టుకోండి, అటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. నాకు తెలియక కాదు. లక్షలు ఇచ్చిన అప్పటికి పొదుపులో 50,000 తెచ్చి ఇంటి మీద 2 లక్షలు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకా డబ్బులు కావాలంట. నాది నేను తింటా, నా బతుకు నేను బతుకుతుంటే నన్ను వచ్చి ఇంట్లోకి వచ్చి కొట్టిపోతున్నాడండి వాడు. ఎట్లా అనుకోవాలా? మనిషేనా వాడు? చిల్లర కొట్టి, తోలు ఒలచి, ఉప్పు కారం చల్లి, ఎండలో వేసి జీవితంలో అలాంటి కొడుకులు ఉండొచ్చా? శిక్ష పడేలా చేయాలి. వాడిని ఊరికి వదిలిపెట్టాను నేను. నా కడుపు మంట వాడికి జరగాల్సింది. అలాంటి వాడు ఎవడో తగులుతాడు, తాట తీస్తాడు. లలితమ్మ గారు హైదరాబాద్ నుంచి కార్యక్రమానికి వచ్చారు, దయచేసి కూర్చోండి. లలితమ్మ గారు రియల్లీ చాలా పిటిఫుల్ కండిషన్ లో ఉన్నారండి. ఆవిడ రీల్స్ చూడండి. షీఈ్ వెరీ నైస్ పర్సన్. కన్న బిడ్డలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హింసలకి గురి అవుతూ అయినా కూడా తనకున్న కొంత టైంలో రీల్స్ చేస్తూ ఉంటారు. నిజంగా వెరీ గుడ్ మదర్. అలాంటి ధైర్యమైనటువంటి స్థితిలో లలిత గారు ఉన్నారు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. సో లలితమ్మ గారు ఐడి చూడండి, మంచిగా రీల్స్ చేస్తారు, చాలా మంచి వ్యక్తి. చింతకాయలోడు సిన్సియర్ రా. హాయ్. Bye bye.